నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత ఈదునూరి పర్వతాలు శారదా దంపతుల కూతురు నందిని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి 300 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఈదునూరి పర్వతాలు శారద, ఈదునూరి శంకర్, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏమున్నది అది వారం అక్కడ ఉండే కదా అన్నది वो सूरज बोला मैं लेके जाता ठीक है बीच में थोड़ा स्पेस होना अरे बाबा मेके फोटो मत अरे लेवड़ा साई राम 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 ओ अम्मा कट्टू रे अरे आनंद पड़े नहीं होते वाడు అదే మొత్తం ఆడేలో సరిపోయి पूरा आदमी का खाना गड़बड़ ना हो अरे तीसरा Happy birthday to you, Nandini. Happy birthday to you, Nandini. फोटो
ఈరోజు నా కూతురు నందిని నదియ కుమారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు మేడిపల్లి సెంటర్ ఎన్టీపీసీ సాయి సేవా సమితిలో అన్నదానం చేయడం జరిగింది. అలాగే బీదస్తులకు 250 మందికి ఈరోజు సాయి సేవా సమితిలో అన్నదానం చేయడం జరిగింది. ఇంతమందికి అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ నందిని బర్త్డేకు ఈ సాయిబాబా గుడిలోనే ఈ సాయి సేవా సమితిలోనే అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఈ సాయి సన్నిధిలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ అవే 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటున్నాం. గత 38 సంవత్సరాలుగా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో షిఫ్ట్ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఒప్పంద కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన పెండ్రు మల్లారెడ్డిని తోటి కార్మికులు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ మేరకు ఆదివారం ఎఫ్సీఐ ఎలికలపల్లి గేట్ సమీపంలోని మదన పోచమ్మ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లారెడ్డిని కార్మికులు సన్మానించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మల్లరేనన్న జిందాబాద్. ఓకేనా? ఫోటో అయితే అందరం రాని కాపీ మనిషికి ఒకటి పెట్టుకుంటారు, మరి అందరు పడాలి. అందరు ఇదే పట్టుకోలేరు అట్లా. ఓకే డన్. నేను పెట్టిన నోట్లా పట్టుకుంటాను. ఫోటో ఫోటో తీసుకో. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కొండు సత్యం పటేల్ రమాదేవి దంపతుల ప్రథమ పుత్రుడు సాయికృష్ణ లక్ష్మీసాయి దుర్గాభవానీల వివాహ మహోత్సవ వేడుకలు ఆదివారం ఎన్టీపీసీలోని దేవి గార్డెన్స్ లో రిసెప్షన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సందర్భంగా పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం మండలం పాములపేట గ్రామానికి చెందిన గన్న రమేష్ 2 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి 2 నెలల మృత్యువుతో పోరాడి డిసెంబర్ 25న మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ సోమవారం తమ సభ్యులతో వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శారు. సందర్భంగా మృతుని చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మా సమతా ఫౌండేషన్ సభ్యుడు గన్న మహేష్ గారి తండ్రి గన్న రమేష్ గారు గత 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి 3 నెలలు
జీవన మరణంతో పోరాడి మొన్న 4 రోజుల క్రితం మనని విడిచి అందనంటి దూరానికి వెళ్ళాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, అందరి తలలో నాలుకలా మెలిగేటటువంటి వ్యక్తి, అందరి మంచి కోరే వ్యక్తి. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. రమేష్ గారి లోటు ఎవరు తీర్చలేరు. ఆ కుటుంబం చాలా అంధకారంలో ఉంది. రమేష్ గారు ఎక్కడ ఉన్నా వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి సమతా సైనిక్ దళ్ సమతా ఫౌండేషన్ పక్షాన మేము అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ మానవతా విలువలతో ముందుకు వెళ్ళాలని, సాధక బాధకాలకు ఒకరికొకరు అండగా ఉండాలని మా వంతు సమతా ఫౌండేషన్ ద్వారా మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలకు అందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉన్నాం. మిగతా ప్రజలు కూడా తమ వంతు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని, విలువలతో కూడిన మానవత్వంతో కూడినటువంటి జీవనం గడపాలని కోరుకుంటూ గన్న రమేష్ గారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ జోహార్ గన్న రమేష్ గారికి, జోహార్ గన్న రమేష్ గారికి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామరెడ్డి మాట్లాడుతూ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురం గుట్టల్లో గద్వాల కోర్టు కాంప్లెక్స్ నిర్మిస్తే కక్షిదారులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారని, కోర్టు కాంప్లెక్స్ కి అనువైన స్థలం కాదని, పట్టణంలోని బీజేపీ క్యాంప్ నందు ఉన్న స్థలంలో గద్వాల కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని విలేకరుల సమావేశంలో అన్నారు. బీజేపీ కార్యాలయంలో కావాలనుకుంటున్నాము. దానికి అతి దగ్గరలో అతి సమీపంలో మేము లక్ష్యాన్ని సాధించే దిశగా ఉన్నామని మీకందరికీ విన్నవించుకుంటున్నాం. కలిసి ఏర్పాటు చేసుకున్నారు. అది మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు బీజేపీ క్యాంపులోనే కోర్టు సముదాయాన్ని ఇవ్వాలని వాళ్ళు సీఎం గారికి విన్నవించుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా మేము ఇది ఎవరైతే పాలకులు వాళ్ళ ద్వారా మేము ఈ స్థలాన్ని సాధించుకున్నట్టుకు మేము చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా మేము హైకోర్టు జడ్జెస్, ఆయన తర్వాత బిల్డింగ్ కమిటీ, ఆయన తర్వాత చైర్మన్ బార్ అసోసియేషన్ ఏ నరసింహారెడ్డి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చినాము. అది వాళ్ళు కూడా ఈరోజు కమిటీ సభ్యులు వాళ్ళు ఏకమై ఇటువంటి ప్రజాభిప్రాయానికి గౌరవమిస్తూ బీజేపీ క్యాంపులను మన కోర్టు సముదాయాన్ని నిర్మించాలని, అదేవిధంగా అనంతపురం గట్టుల్లో తొలగించాలని చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరగబోతున్నారు. కాబట్టి ఈరోజు లేదా రేపు మనకి పాజిటివ్గా మనకు ఉత్తర్వులు వెలువడతాయని మేమల్లా అనుకుంటున్నాము. కాబట్టి ఈ విషయాలని మీకందరికీ మేము ఉన్న వాస్తవాలను చెప్పదలుచుకొని మిమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఈ బీజేపీ క్యాంపులో కోర్టు ఏర్పాటు చేయాలనే వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. అదేవిధంగా కొందరు భిన్నాభిప్రాయం ఉన్న న్యాయవాదులు, మైనారిటీ గ్రూప్ వాళ్ళు, అంటే అతి తక్కువ సంఖ్యలో ఉన్న న్యాయవాదులు, మెజారిటీ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తప్పుదో పట్టించి అందరికీ పత్రికా విలేకరులు కానీ ప్రజలు కానీ మభ్యపెట్టడానికి సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మీకు మరొకసారి నేను సవినయంగా మీకు నమస్కరించి విన్నవించుకునేది ఏమంటే ఇటువంటి తప్పుడు సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దని, అటువంటి వార్తలను ప్రోత్సహించవద్దని నేను కోరుకుంటూ నా యొక్క ఈ ఉపన్యాసాన్ని సీనియర్ న్యాయవాదులకు, నా తోటి మిత్రులకు మరియు జూనియర్ న్యాయవాదులకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల వారికి మరియు వివిధ వర్గాల ప్రజలకందరికీ మేము బార్ అసోసియేషన్ నుండి వారి తరఫున నేను ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా యొక్క మనవి ఏమంటే, ఇక్కడ మనము ఈ యొక్క జిల్లా కోర్టు సముదాయాన్ని నిర్మించే విషయంలో స్థల వివాదము కొనసాగుతున్నదనే విషయము ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసి వచ్చింది. అయితే ఈ స్థల విషయం అనేది ఎందుకు వివాదమైంది
అసలు ఈ స్థల విషయంలో న్యాయవాదుల పాత్ర ఏంటి, అడ్వకేట్లకు ఏంటి ఇంట్రెస్ట్, అసలు అడ్వకేట్లకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం ఉన్నది, ఎటువంటి విషయంలో వీళ్ళు విభేదిస్తున్నాం మేము అనే విషయము ముఖ్యంగా అందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకు, అందరికీ కూడా, సామాన్య ప్రజలకు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, తెలపాల్సినటువంటి విషయం బాధ్యత మాపై ఉన్నది కనుక ప్రజలకు ఒక ఉపదేశం అనుకోండి లేక ఒక సందేశం అనుకోండి ఇవ్వదలిచి మేము ఈ సమావేశము ఏర్పాటు చేయదలిచినాం. ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పాత జిల్లా కోర్టు సముదాయం నుంచి ఈ కోర్టు భవనాన్ని అనంతపురం శివారులో గల, అంటే పూడూరు రెవెన్యూ శివారు అనేది దాని యొక్క సర్వే నంబరు 368. అందులో 10 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ అక్కడ ఉన్నదనే ఉద్దేశంతో దాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది 2020 సంవత్సరము కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో హైకోర్టు వారి ఆదేశ ప్రకారము ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు న్యాయవాదులు కొందరు కలిసి అప్పటి జూనియర్ సివిల్ జడ్జి గారి నేతృత్వంలో ఆర్డీఓ గారు, అప్పటి ఆర్డీఓ గారి అందరి సందర్శనతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పొలము, ఆ భూమి, లేదా నా మాటలో చెప్పాలంటే పొలం కాదండి, అదొక రాళ్ల గుట్ట. ఆ రాళ్ల గుట్టను పరిశీలించిన తదుపరి మేమందరము ఏకాభిప్రాయానికి వచ్చాము ఏంటంటే, అయ్యా దూరంగా ఉంది, ఊరికి చాలా విసిరేసినట్టుగా దూరంగా ఉన్నది, పైగా మరి ఈ కొండ గుట్టల్లో కోర్టు సముదాయం నిర్మించడము ఏమాత్రము శ్రేయస్కరం కాదని చెప్పి మేము అందరం కూడా ముక్తకంఠంతో జడ్జి గారికి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఏం చెప్పారంటే, సరేనండి మీరు ఏదైతే అసౌకర్యంగా ఉందని చెప్పి ఏ కారణాలు చెప్తున్నారో మీరందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని మీ న్యాయవాదుల సంతకాలు అందరూ కూడా, అడ్వకేట్ సంతకాలు తీసుకొని నా దగ్గరకు రమ్మని ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె సూచన 8/2/2023 నాడు మేము ఒక రిప్రజెంటేషన్ను, విజ్ఞాపన పత్రాన్ని సూరపల్లి నంద గారికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ సూరపల్లి నంద గారికి సమర్పించేటువంటి ఆ యొక్క రిప్రజెంటేషన్లో మా బారా అసోసియేషన్ మిత్రులందరూ 122 మంది ఇందులో సంతకాలు చేయడం జరిగింది. ఇందులో సారాంశం ఏంటంటే, పూడూరు శివారులో నిర్మిస్తే కనుక చాలా ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఓటుకొచ్చేటువంటి వారు ముఖ్యంగా రాగద్వేషాలతో, భావోద్వేగాలతో ఉంటారు. ప్రతివాదులు, వాదులు ఇద్దరు కూడా 2 పక్షాలు ఇక్కడ కోర్టులో. ఒక పక్షం వారు వస్తే ఇంకో పక్షం వారు కాదు, 2 పక్షాల వారు వాదనలు విని జడ్జి గారు తీర్మానం చేస్తారు. కాబట్టి 2 పక్షాల వారు ముఖాముఖిగా కొన్నిసార్లు ఎదురు పడుతూ ఉంటారు. మరి అంతేకాకుండా కోర్టుకు వచ్చేటువంటి మహిళలు, వృద్ధులు, పిల్లలు, తర్వాత కొంతమంది ఒంటరి వాళ్ళు కూడా ఉండొచ్చు ఇంట్లో. మరి అటువంటి వాళ్లకు అక్కడ రక్షణ ఉండదండి. మరి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024 సంవత్సరంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేసిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో నమోదైన కేసుల వివరాలు, పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 2023 సంవత్సరంలో పోల్చితే 2024 సంవత్సరంలో దొంగతనాలు, కిడ్నాపింగ్ కేసులు, మర్డర్లు, చీటింగ్ కేసులు, రౌడీ షీటర్ను నియంత్రణ చేయగలిగామని తెలిపారు. గంజాయి నియంత్రణలో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందని, పీడీఎస్ రైస్, నకిలీ విత్తనాలను అమ్మేవారిని కూడా పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు. ప్రజల్లో నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలతో పోలీస్ కళాకారులతో పాటల ద్వారా చైతన్యం చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్ యాన్యువల్ క్రైమ్ రివ్యూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ఎలాబొరేట్ గా క్రైమ్ రివ్యూకి సంబంధించి 2023 క్రైమ్ ఫిగర్స్ తో పాటు 2024 క్రైమ్ ఫిగర్స్ ని కంపేర్ చేసుకుంటూ మొత్తం ఎలాబొరేట్ గా ఇవ్వడం జరిగింది. డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓవరాల్ గా రామగుండం కమిషనరేట్ లో మేజర్ హెడ్స్ లో లైక్ మర్డర్ ఫర్ గెయిన్ అండ్ హెచ్బి బై నైట్, హెచ్బి బై డే అండ్ ఆర్డినరీ రేట్స్, తర్వాత స్పెషల్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అన్నింటిలో క్రైమ్ చాలా డ్రాస్టికల్ గా తగ్గడం జరిగింది.
ఓవరాల్ గా 1279 కేసెస్ మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చేటువంటి స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పగడబందిగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడబందిగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ లో జరుగుతుందా లేదా చూడటము, లూప్ హోల్స్, పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్, మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీట్స్ లో కానీ, తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత సిసిఎస్ కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ లో వాళ్ళు కానీ, అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనకు క్రైమ్ చాలా వరకు తగ్గింది. కొన్ని ఈ హెడ్స్ లో తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా డ్రాస్టిక్ గా తగ్గింది. మనం అలాగే కన్విక్షన్ రేట్ కూడా స్టేట్ కన్విక్షన్ రేట్ కంటే మరి 3% ఎక్కడ రావడంలో నేను అభినందిస్తున్నాను మా ఆఫీసర్స్ అందరికీ. అలాగే ఈ లోక్ అదాలత్ లో కూడా చాలా వరకు మాక్సిమం కేసెస్ సాల్వ్ చేయించాము. తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా మనం పల్లెంద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆస్నాథ్ విలేజ్ లో. అక్కడ రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్ తో మాట్లాడి, పబ్లిక్ తో ఉండి అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్ ఎవరి గుడ్ అని చెప్పేసి మనం ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్ కి డ్రోన్స్ ద్వారా కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో కానీ ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్ లో కనిపిస్తే తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. మొత్తం అన్ని సబ్ డివిజన్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రతి పండగ, ఈ వినాయక చవితి నిమజ్జనం కానీ, తర్వాత రంజాన్ కానీ, తర్వాత బక్రీద్ కానీ చాలా కోఆర్డినేషన్ తో అందరి సహకారంతో చేసుకొని అని పలుబందిగా ఎలాంటి రామచంద్ర కార్యక్రమాలు సంఘటనలు యాక్సిడెంట్స్ కానీ జరగకుండా ఏర్పాటు చేశారు. ఈవెన్ కమింగ్ టు యాక్సిడెంట్స్ లో కూడా చాలా వరకు ఈ ట్రాఫిక్ సంబంధించి సిగ్నల్స్ ని రిపేర్ చేయించడం జరిగింది. కోఆపరేషన్ విత్ కలెక్టర్స్ అండ్ ఆల్ అఫీషియల్స్ అండ్ సివిల్ ఎక్కడైతే ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో అందరూ R&D ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, మున్సిపల్ ఆఫీసర్స్ కలిపి ఆ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ మొత్తం ఐడెంటిఫై చేసి వాటిని చూపించడం దాంట్లో భాగంగా. తర్వాత కంటెంట్ డ్రైవింగ్ కంటిన్యూస్ గా కంటిన్యూ చేయడం వల్ల చాలా వరకు కేసెస్ ని ఈ డెత్స్ ని తగ్గించడం జరిగింది. సో విల్ గో హెడ్ విత్ న్యూ ఇయర్ లో భాగంగా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ లో 2025 నూతన సంవత్సరంలో అడుగెడుతున్న తరుణంలో డిసెంబర్ 31, 2024 సంవత్సరానికి వేడుకలు పలుకుతూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. వేడుకల్లో ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. డీజేలు, బహిరంగ మద్యం పార్టీలు నిషేధమని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి రోడ్డు మీద ఉంటాయి. జాగ్రత్తగా ఎవరైనా ఉంటే ఆల్రెడీ డ్రంక్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ ని డ్రైవింగ్ చేసుకోవాలి. మీరు వీలర్ డ్రైవర్ గా వెళ్ళవచ్చు, లేకపోతే ఏదైనా క్యాబ్స్ బుక్ చేసుకోవాలి. అలాగే షీ టీమ్స్, సిసిఏ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్, ఆల్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత స్పెషల్ పార్టీస్, డివార్టీస్ అన్ని రోడ్ల మీద ఉంటాయి. ఎవరు ఎలాంటిది అల్లర్లు కానీ, తర్వాత గొడవలు కానీ, తర్వాత వేళ్ళను తీసేయడం కానీ, తర్వాత అరవడాలు, తర్వాత ఈ బైక్ రేసింగ్ అట్లాంటివి చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒకరితో ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అందరికీ డ్రింకింగ్స్ తీసుకోవచ్చు. కానీ ఎవరు గుంపులుగా ఉండి అల్లర్లుగా చేయడం మాత్రం చేయకూడదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరు అన్ని షాప్స్ కానీ, తర్వాత బార్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ కరెక్ట్గా క్లోజ్ చేయాలి. తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు, డీజేలు అలౌడ్ లేదు.
అలాగే ఈ యొక్క బాణసంచారాన్ని ఈ ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు. తర్వాత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అలా చేయకూడదు. ముమ్మరంగా తనిఖీలు, తర్వాత సీసీ కెమెరాస్, డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పబ్లిక్ ఆఫ్ రామగుండం అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వామపక్ష పార్టీల నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లెన్ నాయకులు టి రమేష్ చంద్రన్న, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె విశ్వనాథులు తీవ్రంగా ఖండించారు. సందర్భంగా రామగుండం మున్సిపల్ జంక్షన్ అంబేద్కర్ చౌక్ వద్ద సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ పైన పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహుమానుష పద్ధతిలో తన గురించి అంబేద్కర్ గురించి మాట్లాడారు. తను మాట్లాడుతున్న వెంటనే ఈ దేశ ప్రజలను అవమానించినట్టుగా ఇవాళ వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఈ దేశంలో బడుగు బలహీన దళిత వర్గాలన్నీ ఇవాళ అంబేద్కర్ తన మంచి రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించిన సందర్భంలో అనేక హక్కులను అనుభవిస్తున్న పరిస్థితి ఇవాళ భారతదేశంలో మనందరికీ తెలుసు. అంతేకాదు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలించిన మరి తర్వాత మొట్టమొదటిగా భారత రాజ్యాంగం నిర్మించి భారతదేశానికి భారత పాలక వర్గాలకు అదొక దిక్సూచిగా డిక్షనరీగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి స్థితిలో మతోన్మాద పార్టీగా ఉండి, బీజేపీ పార్టీగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి అంబేద్కర్ను మరి స్మరించదనికంటే దేవుని స్మరిస్తే ఇవాళ 7 సార్లు సర్కారుపై మరి బతికొస్తారని ఒక తప్పుడు మరి వాదనలు చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ మతోన్మాద విధానం తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ తరఫున మాట్లాడిన హోంమంత్రి అంశాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ రోజు భారత పాలక వర్గాలైనా ఇవాళ ప్రజాప్రతినిధులైనా మరి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే రాష్ట్రపతి దాకా కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా మరి వాళ్ళ ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసి ఈ దేశ సర్వసత్తాక మరి గణతంత్ర దినోత్సవాన్ని మేము పాటిస్తాం, లేదా రాజ్యాంగం లోబడి మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం, ప్రజలకు పరిపాలన అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటం అనేది సరైనది కాదు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, గ్రామ స్థాయి వరకు కూడా వామపక్ష పార్టీలే కాదు దళిత బహుజనులు కూడా ఏకమై ఈ మతోన్మాద పార్టీ తరఫున మాట్లాడిన అంశాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, రాజీనామా చేయాలని ఆయన బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని సిపిఎం పార్టీ పెద్ద జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత పోరాటాలను ఉధృతం చేస్తాం. ఆయన రాజీనామా చేయకపోతే, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇచ్చిన పిలుపులను జిల్లా స్థాయి వరకు, మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి మరింత ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా దళితుల ప్రియతమ నేత, ఈ దేశ రాజ్యాంగ నిర్మాత, 75 సంవత్సరాలుగా భారతదేశం ఇవాళ బ్రతికి బట్ట కట్టి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంగా ఉన్నటువంటి జాతిపితగా పేరొందినటువంటి అంబేద్కర్పై
ఏదైతే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానపరిచి ఏదైతే మొత్తం దళిత సమాజాన్ని ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి కుట్ర కానీ లేదా సెక్యులర్ మతోన్మాదులు ఏదైతే సెక్యులరిజానికి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పేటువంటి ఉద్దేశంతో అఖండ భారత్ పేరు మీద ఇవాళ మొత్తం ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని మనం చరిత్రలో ఇవాళ కాలగర్భంలో కలిసిపోయినటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఇవాళ సనాతన ధర్మాల పేరిట ఈ దేశంపై రుద్దడానికి దానికి అడ్డంకిగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తొలగించడానికి డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని నిర్మూలించడానికి ఇవాళ పెద్ద ఎత్తున హిందూ మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయి. ఆ కుట్రలో భాగమే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మాట్లాడినటువంటి పలుకులు. చాలా కాలంగా కూడా బీజేపీ అనుబంధ సంస్థలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సెక్యులరిజానికి వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా ఇవాళ వారు ప్రసంగిస్తున్నటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి చర్యలు కానీ ఈ దేశాన్ని మరొకసారి చీకటిలోకి తీసుకెళ్లడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం మనమందరం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మనం ఇవాళ నిలబడి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పటికే ఈ దేశంలో 10 ఏళ్లుగా ఈ ఏదైతే మోడీ అమిత్ షాలు చేస్తున్నటువంటి కుట్రల ఫలితంగా జీవించేటువంటి హక్కు, ప్రాథమిక హక్కులు, పోరాడేటువంటి హక్కు, మాట్లాడేటువంటి హక్కులపై తీవ్రమైనటువంటి అణచివేత దమనకాండ కొనసాగుతుంది. ఈ విధానాలన్నీ కూడా రేపు రాబోయేటువంటి ఫాసిస్టు రోజులకు పరాకాష్ఠగా మనం భావించక తప్పదు. దీనిని దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలనేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దేశంలో బడుగు బలహీన వర్గాల గుండెలను గాయపరిచే విధంగా, అంబేద్కర్ను అవమానపరిచే విధంగా, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాను ఒక్క క్షణం కూడా కేంద్ర మంత్రి పదవిలో ఉండేటువంటి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బర్తరఫ్ చేసేదాకా దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందనేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాసి ఆ స్థానంలో మన ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే భారత పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడటం అనేది జరిగింది. ఆ కుట్రలను మనమంతా కూడా తిప్పికొట్టాలి. భారత ప్రజలంతా కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమిత్ షాను బర్తరఫ్ చేసేదాకా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. వెంటనే బీజేపీ ప్రభుత్వం అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని వామపక్ష పార్టీలు ఏదైతే అసలు పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించిందో దాన్ని వ్యతిరేకిస్తూ అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో చేసిందో దాన్ని పూర్తిగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎంఎల్ డెమోక్రసీ అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలుగా అతన్ని ఏదైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిందో అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలనేది ఈ వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ఏవైతే తీసుకొస్తున్నటువంటి ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదైతే ఆర్ఎస్ఎస్ విధానాలను, మతోన్మాదాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మతోన్మాదానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ అమిత్ షా ఈ అంబేద్కర్ను అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ ఈ అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు అన్ని బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేసి ఈ అమిత్ షాను
బర్తరఫ్ చేసేంత వరకు మేమంతా కూడా పోరాడవలసిందిగా ప్రజలకు, ప్రజానికానికి, కార్మిక వర్గానికి అందరికీ పిలుపునిస్తున్నాం. వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేసేంత వరకు ఈ పోరాటాలు, నిరసన కార్యక్రమాలు ఆగవని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు రామకుండం ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ అర్చకులు వానమామలై రామాచార్యులు, జయేంద్రాచార్యులు కోరుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఎన్టీపీసీ వైకుంఠపురంలోని బోనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో ఆలయ అర్చకులు వానమామలై రామాచార్యులు, జయేంద్రాచార్యుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆండాల్దేవి అమ్మవారికి శ్రీమూర్తులు జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం సుమంగళి ద్రవ్యాలు, సారే వస్తువులు సమర్పించారు. సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను వివరించారు. స్లోగా రండి అందరూ, స్లోగా వస్తే బాగుంటుంది. స్లోగా రండి అందరూ, మెల్లగా రండి అమ్మ, మెల్లగా వస్తే బాగుంటుంది. సత్యనా మంచిగా కనపడేది. సరేనా? ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహం సదాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీ నిత్యపుష్టాం విభావరీం ఐతిం చదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం శివాం క్షీరోద సంభవాం అనుగ్రహ పరాం బుద్ధిం అనగాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్త. ఇక టైం చూడకండి ఇప్పుడు. ఇక సార్ టెంపుల్కి వచ్చాం అయిపోయింది. ఇప్పుడు నేను సాటర్డే పాపం గోదారంగనాథ భగవానికి ఏడుకొండలవాడ అక్క కొంచెం ముందుకు రండి, అందరు కవర్ అవ్వండి కొంచెం జరిగి. ఎప్పటికి గుర్తుండిపోతుంది. మంచిగా అందరు నిల్చో.
జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మన మండపంలో ఉన్నాయి అన్ని కూడా అమ్మవారికి అంతాయి, కానీ అమ్మవారి ముందంటే పెట్టాలంటే మనం ఎక్కడ పూజ చేసుకోవాలో అర్థమవుతుంది. కొంతమంది నిండిగా వ్యక్తిగా చూసుకోండి, అంత అప్పటికటే పూర్వ పల్పుణ్యాం జలసేకాన్నోత్తమా పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాథకి. మనకి ధనుర్మాస మహోత్సవాన్ని నిర్వహించుకోవడం మన దేవాలయంలో ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు అనుకుంటే లోక కళ్యాణార్థమై కలియుగంలో మన గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రేమించి వెంకటేశ్వరుని ఆరాధించి రంగనాథంలో ఐక్యమైనటువంటి ఈ మహావ్రతాన్ని శ్రీవృతం అని చెప్పేసి మన పెద్దలని చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా అలాంటి ఈ వ్రతాన్ని మన ఎన్టీవీసీ వైకుంఠాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించుకుంటూ ఈరోజు అమ్మవారికి సుమంగళి ద్రవ్యాలతోటి అమ్మవారి ఒడినంతా కూడా నింపడం జరిగింది. శ్రీమూర్తులందరూ కూడా వచ్చేసి మంగళ వాయిద్యాల నడుమ మంగళ హారతులతో ఆ అమ్మవారిని మేము కూడా సుమంగళిగా ఉండాలని చెప్పేసి లోకమంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యవంతులై ఇంట్లో ఉన్నప్పటికీ అందరూ కూడా విద్యావంతులై కళ్యాణం జరిగే వాళ్ళందరూ కూడా కళ్యాణం జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఇక్కడ మన గోదా అమ్మవారికి సుమంగళి ద్రవ్యాలని సమర్పించడం జరిగింది. అలాగే అమ్మవారిని వివిధ విచిత్ర పూలమాలలతో అలంకరించుకొని అమ్మవారికి సుమంగళి ద్రవ్యాలతో మొత్తం ఒడి నింపడం జరిగింది. దీనిలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ జయ గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేసిన హమాలీల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేసిన నల్ల జెండాలతో హమాలీలు హోల్సేల్ వ్యాపార నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమం అనంతరం హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మిస్ గౌస్ మాట్లాడుతూ 2017లో చేసిన ఒప్పందం ప్రకారం కూలీ రేటు 2019 వరకు చెల్లించేందుకు హోల్సేల్ వ్యాపారులు ఒప్పందం చేసుకున్నారని, అట్టి ఒప్పందం ముగిసిన వెంటనే మరలా కూలీ రేట్లు పెంచేందుకు ఒప్పందం జరగాల్సి ఉండగా కరోనా పేరుతో హోల్సేల్ వ్యాపారులు వాయిదా వేశారని ఆయన అన్నారు. జిందాబాద్
నేటి వరకు 5 సంవత్సరాల కాలం గడుస్తున్నా దీంట్లోనే కరోనా పేరు చెప్తూ కాలయాపన చేసినటువంటి వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ గారు ఈ రోజు వరకు కూడా హమాలి కూలీ రేట్లు పెంచమని సంవత్సర కాలం నుండి మేము ఎన్ని అభ్యర్థనలు చేసినా ఈ రోజు వరకు కూడా కూలీ రేట్లు పెంచలేదు. కనీస కూలీ రేట్ల కోసం ఒక సరైన సమావేశం ఏర్పాటు చేయలేదు. మేమే హమాలి కార్మిక సంఘంగా హమాలి వర్కర్స్ యూనియన్ పేరున ఆర్ఎల్సీ గారి దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఖచ్చితంగా పెంచుతాము అని చెప్పినటువంటి వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజు వరకు కూడా ఏం మాట్లాడడం లేదు. కూలీ రేట్లు పెంచి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కూడా కూలీ రేట్లు పెంచినట్టయితే ఏఐటీసీ హమాలి వర్కర్స్ యూనియన్ తరఫున రైతు ఆసామీ ప్రజలారా మేము ఈ మార్కెట్ పైనే ఆధారపడి జీవించే కూలీలము కాబట్టి మాకున్నటువంటి ఏకైక జీవనాధారమైన కూలిపైనే బ్రతుకు తెరువును కొనసాగించాలి. ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీవన వృత్తిని గడుపుకోవాలంటే మేము కూలీ రేట్లు పెంచుకోక తప్పదు. అందుకని చెప్పేసి రైతు ఆసామి మారుబేరం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ మధ్యవర్తనం చేయాలి. తక్షణమే హమాలి కూలీ రేట్లు పెంచడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మా కూలీ రేట్లు పెంచవలసిందిగా వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ గారిని మేము ఏడాది నుంచి వెళ్ళి కోరుతా ఉన్నాం. ఈసారి కూడా సంవత్సర కాలం గడిచిపోయింది. రేపు వచ్చేది నూతన సంవత్సరం. ఈ సందర్భంగా అందరికీ మేమేం కోరుతా ఉన్నామంటే నూతన సంవత్సరంలోనైనా కూడా మా నూతన కూలీ రేట్లు పెంచి మా ఆకలి అనార్థాన్ని తీర్చగలరని చెప్పేసి రైతు ఆసామి వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ ను కోరుతా ఉన్నాం. లేని పక్షాన మేము చేసే ఆందోళన పోరాట కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. 21వ రోజుకి చేరిన సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరవధిక సమ్మె. మెదక్ కలెక్టరేట్ నుండి పట్టణ ప్రధాన రహదారి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ. మానవహారం చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఎన్నికల ముందు మాకు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి మా డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఇంకా సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. Regularize!
విద్యాశాఖలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 400 మందితో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే హామీ ఇచ్చిందో మా ఉద్యోగులందరినీ 4 రోజుల లోపు రెగ్యులరైజ్ చేస్తారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాల పిల్లలు ఆడపిల్లలు చదువుకునే కేజీబీలలో విద్య అనేది అగమ్య గోచరంగా మారింది. దయచేసి మా న్యాయమైన డిమాండ్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మా మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన, అదేవిధంగా రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.